ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. మేము బిడ్డలుగా ఈ ప్రాతః కాలమున ప్రభువా నిన్ను నాయన స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఇప్పుడు మీ ముఖ దర్శనం చేసుకున్నాను. మా నోరారా మా మనసారా మీ నామాన్ని కొనియాడాలి. మేము హెచ్చించడానికి నాకు ఇచ్చిన నాకు స్తోత్రాలు. ఋషులేము హెచ్చుగా ప్రభావం మేము చూడడానికి మాకు నేర్పించాలి. యెరూషలేమును ప్రభు మా క్షేమం కంటే కూడా ప్రభు హెచ్చినటువంటి రీతిగా మేము గణపరిచే కృపను మాకు దయచేయమని విసుగా విజ్ఞాపన చేస్తున్నాను. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురు అన్నట్టుగా యెరూషలేములో ప్రభువానికి స్తోత్రం. యెరూషలేమును ప్రేమించడం తద్వారా మేము కూడా వర్ధిల్లుతామనే సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు చూపమని, అలాగే నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధిని మాతో కూడా ఉంచి మా అందరితో మీరు మాట్లాడి మా అందరిని దర్శించమని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు ఈ మాటల పైన మన దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆమేన్. మరలా ఆ మాటలు మనం చదువుకుందాం. మరలా ఆ మాటలు ఒకసారి మరలా మనం చదువుకుందాం. ఆ మాట మరలా చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని నుంచి దాని విషయమై ఏడ్చి దేవుని స్తోత్రం. ఒకసారి దేవుని స్తోత్రం జరుగుతామండి. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు అని ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ప్రభువులారా దేవుని స్తోత్రం 3 సార్లు యెరూషలేముకు వెళ్ళిన సంఘటన ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ కాలంలో యెరూషలేము ప్రభువులారా ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా ఎంచబడింది. యెరూషలేము ప్రభువులారా దేవుని మహిమార్థమై ఘనమైనటువంటి మందిరం ఆ ప్రాంతంలో నిర్మింపబడుట చేత ఆ పట్టణం ప్రభువులారా అది ప్రజలందరికీ కూడా ఒక ఆరాధన స్థలముగా మార్చబడింది. అంత మాత్రమే కాకుండా దావీదు కాలంలో లేదా సొలొమోను కాలంలో ప్రభువులారా యెరూషలేము కట్టింపబడడం, ఆ యెరూషలేముకు ప్రపంచ ఖ్యాతిని ఆ మందిరం కట్టుట ద్వారా దానికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆ పరిపాలన కొనసాగించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రభువులారా యెరూషలేమును రాజధానిగా ప్రకటించాలి, కానీ ఇంకా అది పూర్తి అమలులోనికి అది రాలి. ప్రస్తుతం ప్రభువులారా యెరూషలేము 2గా డివైడ్ చేయబడి ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేము పాత పట్టణం కొత్త పట్టణం ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలాగుందో ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొంత భాగం ప్రభువులారా అరబ్బీల పరిపాలనలో కొంత భాగం కొనసాగుతుంది, కొంత భాగం ఇశ్రాయేలు పరిపాలనలో కొనసాగుతూ ఉన్నది. ఆమేన్. సరే, ఈ యెరూషలేము పట్టణం అనేది ప్రభువులారా లేక అప్పుడు కట్టబడినటువంటి మందిరం యాజ్ ఇట్ గా లేదు. ఆ మందిరం ఎన్నోసార్లు ప్రభువులారా కూలగొట్టబడినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సొలొమోను కాలంలో కట్టినటువంటి మందిరం ఆ నెబుకద్నెజర్ కాలంలో ఆ మందిరము కూలగొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ ప్రభువులారా కోరేషు కాలంలో నెహెమ్యా ఇజ్రాయెల్ ద్వారా మందిరము నిలబెట్టబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఆ తర్వాత ప్రభువులారా మరలా దేవుని స్తోత్రములు అంటే ఇర్మియా కాలంలో మందిరం ప్రభువులారా మరలా పాడు చేయబడింది. ఆ యొక్క దేవుని ప్రజలు దేవునికి విరోధంగా జీవించిన కారణాన్ని బట్టి మందిరం మరలా ప్రభువులారా పాడు చేయబడింది. అదే జెరుబ్బాబెలు కాలంలో మరలా మందిరము రిపేర్ చేయబడిన సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత ప్రభువులారా యేసు ప్రభువు వారు లోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ మందిరం ఘనమైనదిగా భావించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అప్పటికీ శిష్యులు అంటూ ఉన్నారు, ఆ మందిరాన్ని చూసి ఆ కట్టడాన్ని చూసి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మందిరం యొక్క వైభవాన్ని ఆ యేసు ప్రభువు వారికి చెప్తున్న సందర్భంలో అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు కదా, ఈ మందిరం చూస్తున్నారు వాస్తవమే, కానీ ఒక రోజు రాబోతుంది ఈ మందిరము రాతి మీద రాయి నిలవని రోజు రాబోతుంది అని తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అయితే ప్రభువులారా దేవుని స్తోత్రం కలుగాక కాల గర్భములో అనగా ఈ టైటస్ పరిపాలించినటువంటి కాలంలో మరలా యెరూషలేము ముట్టడి వేయబడడం, మరలా మందిరం కూల్చబడడం, యేసు ప్రభు చెప్పిన రీతిగా రాతి మీద రాయి నిలబడినటువంటి సందర్భం ఆ యెరూషలేము పట్టణమునకు వచ్చి తెలియజేయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని. హల్లెలూయా. సరే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుని స్తోత్రం నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ప్రియులారా
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏ పట్టణమును సమీపించినప్పుడు? ఆ యెరూషలేము అనేటువంటి పట్టణానికి సమీపించినప్పుడు. ఇంతకు ముందు నేను తెలియజేసిన రీతిగా 3 సార్లు యేసు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం ప్రభుత్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి ఆ బాల్య దినమందు ఆయన నామకరణం చేయడానికి కొరకై ఆయన జన్మించిన సందర్భంలో వారి తల్లిదండ్రులు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళారండి? యెరూషలేముకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇక రెండవసారి ప్రభుత్వారా దేవుని స్తోత్రకులాక వారి తల్లిదండ్రులు ప్రభుత్వారా మొక్కుబడి చెల్లించడానికి కొరకై ఆ యొక్క పండుగ దినమున వారు వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అప్పుడే యేసు ప్రభువు వారు ప్రభుత్వారా ఆ యొక్క యెరూషలేములో ఉండడం, ఆ యొక్క తల్లిదండ్రులు ఆయన గమనించుకుంటూ వారు వెళ్ళిపోవడం, తిరిగి 3 రోజులు ప్రయాణంతో వెళ్ళిన తర్వాత ప్రభుత్వారా వారు తిరిగి రావడం, తిరిగి వచ్చినప్పుడు అయ్యా మీ తల్లిదండ్రులు నిన్ను వెతుకుతున్నారు అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన సమాధానం మనకందరికీ విదితమే. నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీరు ఎరగరా అని ప్రభు వారిని ప్రభుత్వారా దేవుని స్తోత్రం వారికి తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా చివరిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభుత్వారా దేవుని స్తోత్రంలోక యెరూషలేము ప్రభుత్వారా 21వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. యెరూషలేము అప్పటికే మత్తయి సువార్త ప్రభుత్వారా 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆ మట్టల ఆదివారం రోజున మనకు గుర్తు వస్తూ ఉంటుంది. ఆ యొక్క గాడిద పిల్లనికి ఆయన ప్రభుత్వారా ఆయన యెరూషలేముకు జయోత్సవంతో ప్రజల యొక్క స్తుతుల మధ్యలో యెరూషలేముకు వెళ్ళిన సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు వెళ్ళి నా యొక్క ప్రార్థనా మందిరం సమస్త జనులకు ఏమోనని చెప్పాడండి ఆయన? ప్రార్థనా మందిరం అనబడును, మీరు నా తండ్రి ఇల్లును ఏం చేశారని మాట్లాడుతున్నాడు ఆయన? దొంగల గుహగా చేశారని అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి అండి. హల్లెలూయా. 21వ అధ్యాయం ప్రభుత్వాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలో నజరేతు వాడగు ప్రవక్త యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పరడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు నేను. హల్లెలూయా. ఏ గుహంగా మార్చారంటే చెప్పండి వారు? దేవుని మందిరం ప్రభుత్వారా దేవుని స్తోత్రం సమస్త జనులకు ఏ మందిరం అనబడుతుందట? అందరు చెప్పండి. ఏ మందిరం అనబడుతుంది చెప్పండి? ప్రార్థనా మందిరం అనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మందిరం అనబడుతుందండి? ప్రార్థనా మందిరం అనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే 84వ కీర్తనలో ఇలా రాయబడింది. 84వ కీర్తన చదవనండి. 84వ కీర్తన ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను గురించి కూడా అక్కడ కొరావు కుమారులు తెలియజేసిన విధానాలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభుత్వం 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని స్తోత్రం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు అంటే యెరూషలేముకు వెళ్ళేటటువంటి మార్గములు అతి ప్రియములు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళే మార్గములు వారికి అతి ప్రియములు. వారు పాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధులతో ప్రయాణము చేయరు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా 10వ వచనం, నీ ఆవరణంలో ఒక దినము గడుపుచ 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ గడపటండి? కింద చదువు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే, మీరు అది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలండి. ఎక్కడ నివసించడం కంటే అంటే దేవుని స్తోత్రం. మన గుడారాలు అంటే గుడారం అంటే ప్రభుత్వారా నివసించేటటువంటి స్థలం. ఆమేన్. ఇక్కడ ప్రభుత్వారా కురావు కుమారుడు తన ఆశను వ్యక్తపరుస్తున్న అంటే భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, భక్తిహీనులతో సహా నివసించుట కంటే, భక్తిహీనులతో కాలం గడుపుట కంటే
ఆయన ఎక్కడ నివసించడం నాకు ఇష్టం అంటున్నారు? దేవుని సన్నిధిలో గడపట నాకు ఇష్టము అని తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. ఇక్కడ ఆయన పట్టణానికి ప్రభునందు బిడ్డలారా ఆ సందర్భంలో సమీపించినట్టు చూస్తున్నాం. చివరిగా ప్రభునందు బిడ్డలారా తనకి సిలువ వేయబడక ముందు ఆ యెరూషలేము పట్టణానికి వెళుతూ ఆ పట్టణము కూర్చి ఆ పట్టణము సమీపించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ఇప్పుడు చదవండి, ఆ మాట చదవండి. ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏం చేసినట్టమ్మా? ఏడ్చి. దేనిని చూసినప్పుడు? ఆ యెరూషలేము ఏ పట్టణానికైతే ఆయన వెళుతూ ఉన్నాడో ఇప్పుడు ఆ పట్టణమును చూసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట చెప్పండి? ఏడ్చాడు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అసలు ప్రభువులు యేసు ప్రభువు వారు ఏడ్చిన సందర్భాలు అనగా ప్రార్థనలో కన్నీరు కార్చినట్టు సందర్భాలు కోపంలోగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎబ్రీ పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన ప్రార్థనలో అదట తను అంగీకరించు వానికి యాచనలు సరుపుతూ ఆయన ప్రభువుల ద్వారా ప్రార్థనలు గడిపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె అలాగే సువార్తలు మనం గమనిస్తున్నాం. ప్రభువుల ద్వారా గెత్సెమనే ఆ స్థలమును ఆయన ఏర్పాటు చేసుకొని ఆ స్థలములో ప్రభువుల ద్వారా నిత్యము ప్రార్థనలో గడిపేవాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఆయన ప్రభువుల ద్వారా పగలంతా కూడా దేవుని స్తోత్రం సువార్తను ప్రకటించి రాత్రంతా కూడా వెళ్ళి ప్రభు సన్నిధిలో గడిపేవాడు అని దేవుడి వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కానీ ప్రభువుల ద్వారా సాధారణంగా ఆయన ఏడ్చిన సందర్భాలు రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. ఒక చోట లాజరు చనిపోయినప్పుడు, లాజరు నిద్రించినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన నిట్టూర్పు విడిచెను అని మన కన్నీళ్లు విడిచెను అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె యోహాను శుభవార్త 11వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. రెండవ విధానం ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే ప్రభువుల ద్వారా ఆ పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఆయన ఏం చేశాడట? ఏడ్చాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడిస్తే స్తోత్రం ఎందుకు అనే ఒక భావన మీకు రావచ్చు. ఆమె ప్రభువుల ద్వారా ఇక్కడ మనం గమనిస్తున్నాం. దానికి ఒక బలమైనటువంటి కారణం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం అనేది దేవుడు కోరుకున్నటువంటి స్థానము అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఆ యెరూషలేముకు ఇవ్వబడినటువంటి పేర్లు కోపంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రమ్యమైన దేశము అని, బ్యూలా ఎప్సిబా అని దానికి పేరు పెట్టబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె అంత మాత్రమే కాదు ప్రభువుల ద్వారా దేవుని స్తోత్రంలో ఆ స్థలములకు ప్రభువుల ద్వారా అనేక నామకరణలు చేయబడమే కాకుండా అందులో ప్రభువుల ద్వారా దేవుని స్తోత్రంలో పునాదిగా వేసిన రాయి అక్కడే ఉంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఏ ప్రజలైతే తన స్వాస్థ్యంగా కోరుకున్నాడో ఆ ప్రజలు ఆరాధించడానికి కొరకు ఆ యెరూషలేములోనే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అంటున్నాడు. అంటే ఆ యెరూషలేము అనగా సియోను అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె అయితే ఆ సియోనులో ప్రభువుల ద్వారా యేసు ప్రభువు వారే ఆ సంఘానికి ఒక స్థాపనగా లేక ఆ సంఘానికి సూచనగా ఆయనే ఆ యొక్క మూల రాయిని వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 147వ కీర్తనకు వచ్చేసరికి యెషయా గ్రంథం 26లో మనం గమనిస్తున్నాం. ఆయన సియోనులో ఏం చేసినట్టు చెప్పండి? ఆ యొక్క రాతిని వేసిన వాడను నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ యొక్క 28వ వచనంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. సరే ప్రభువుల 147వ కీర్తనకు వచ్చేసరికి ఆయన యెరూషలేమును కట్టువాడు ఎవరని చెప్పండి? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే స్థాపించిన వాడు ఆయనే, దాన్ని కట్టువాడు కూడా ఆయనే అని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని స్తోత్రం ఆ స్థలాన్ని ఎందుకు కోరుకున్నాడండి చెప్పండి? ఆయన కీర్తన భాగం అక్కడ మనం గమనిస్తున్నాం. కీర్తన గ్రంథంలో మనం ప్రభువుల రెండు మాటలను చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తీయగలిగిన వారందరూ తీసి ఈ మాట మనం చదువుకుందాం. ఒక మాట మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇక్కడ ఆయన ఈ సియోనును దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కోరుకున్నాడు అని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుల పిల్లారా దేవుని స్తోత్రంలో యెరూషలేమును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యెరూషలేమునే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సియోనుగా ఆయన మలుచుకున్నాడు. ఆమె
హల్లెలూయా. ఇప్పుడు సియోను అనినా యెరూషలేమునైనా ఒకటే అనేటువంటి విషయం నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అమ్మా, ఇక్కడ కీర్తన భాగం తీసినటువంటి వారు ఈ మాటలు నాతో పాటు తీసి చూడండి. 128వ అధ్యాయం 5వ వచనం చదవండి. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెను. అంటే సియోనులో నుండి, అంటే సియోను యెరూషలేము రెండు ఒకటి. సియోను నుండే క్షేమం కలుగుట చూచెదు అని మనం చూస్తున్నాం. ఈ సియోనును దేవుడు ఏం చేశాడట? సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని మనం గమనిస్తున్నాం. 131 ప్రభువు 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం, 131 13, అసలు 132 13 వచనం. సరే, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాను, తనకు నివాస స్థానముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. హల్లెలూయా. దాని ఆహారము నేను నిండారులుగా దీవించదు, దానిలోని బీదల ఆహారంతో తృప్తిపరచదును, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింప చేసేది, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదారు. దేవుని స్తోత్రం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులారా, దేవుని స్తోత్రం. ఈ సియోను అనగా దేవుని యొక్క యెరూషలేమును మనం చూస్తున్నాం. దానికి ప్రభువులారా, దేవుని స్తోత్రం ఒక ఆనందపురము అనేటువంటి నామం కూడా దానికి ఉంది. ఏ పురం అండి? అందరూ చెప్పండి, ఏ పురం? ఆనందపురం. దేవుని స్తోత్రం ఒక. హల్లెలూయా. సరే, ప్రభువులారా, రకరకాల పేర్ల చేత పిలువబడుతున్నటువంటి యెరూషలేమును దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ప్రత్యేకించుకున్నట్లుగా, దేవుడు ప్రతిష్ఠించుకున్నట్లుగా, దేవుడు ప్రభువులారా తనకు విశ్రాంతి స్థలముగా ప్రభువులారా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ స్థలమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మీరు గమనించాలి ప్రభువులారా, యెరూషలేము అనగానే ప్రభువులారా లోకరీతిగా, సాదృశ్య రీతిగా ఆ యెరూషలేము పట్టణమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాస్తవమే. కానీ వాస్తవానికి ప్రభువులారా యెరూషలేము అనగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి చెప్పండి, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభువులారా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పట్టణానికి ఆయన సమీపించినప్పుడు ఆ పట్టణం విషయమై ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ పట్టణం విషయం ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ప్రభువులారా ఆ మాటలు మరో చదవండి, ఆ మాటలు మరో చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. సార్, ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచినప్పుడు అతడు ఆ పట్టణమును చూసి ప్రభువులారా ఏ పట్టణం అయితే దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పట్టణం అయితే దేవుడు తన నివాస స్థానంగా కోరుకున్నాడో, ఏ పట్టణం అయితే తనకు విశ్రమ స్థానంగా ఆయన ఎంచుకున్నాడో, ఇప్పుడు ఏ పట్టణం అయితే ప్రభువులారా తనకు దేవుని స్తోత్రం ఆయనకు తనకు ప్రభువులారా ప్రత్యేకించుకున్నాడో, ఇప్పుడు ఆ పట్టణమును చూసి ఆయన సంతోషించాల్సింది బదులు ఆ పట్టణములో ప్రభువులారా పట్టణమును బట్టి నెమ్మది పొందాల్సినటువంటి ఆయన, విశ్రాంతి పొందాల్సినటువంటి ఆయన ఆ పట్టణం యొక్క స్థితిగతులను చూసి ఆయన ఏం చేశారని చెప్పనండి? ఏడ్చాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏ పట్టణం అయితే ప్రభువులారా తను కోరుకొని ఇష్టపడి తను ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకున్నాడో ఆ పట్టణము తను అనుకున్నట్టుగా ఆ పట్టణం ఇప్పుడు లేదు. ఆమేన్. అంతే కదండి. ఏదైతే ప్రభువులారా తను ఇష్టపడి తను ఏర్పాటు చేసుకున్నాడో ఇప్పుడు అక్కడ ఆ పట్టణం ప్రభువులారా దేవుడు ఆ పట్టణం యొక్క పరిస్థితులు కానీ, పట్టణం యొక్క పరిసరాలు కానీ, ఆ పట్టణం యొక్క ప్రభువులారా వైభోగం కానీ, ఆ పట్టణంకు ఉన్నటువంటి ఘనత కానీ, ఆ పట్టణంకు ఉన్నటువంటి కళ కానీ, ఆ పట్టణంకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఆవిరైపోయాయి. ఏ పట్టణం గురించి ఆయన ఏ కళలు కన్నాడో, ఏ ఆలోచనలతో ప్రభువులారా పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఈ పట్టణం అంతా కూడా ఇప్పుడు ఏమైపోయిందని చెప్పండి? ఆ పట్టణం అంతా కూడా ఆయన దృష్టికి ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయింది? ఆ కళ చెదిరిపోయింది, ఆ పట్టణం మసకబారిపోయింది. ఆ పట్టణం ప్రభువులారా దేవుని దృష్టికి ఆయన ఆకర్షించే విధంగా ఉండాల్సినటువంటి ఆ పట్టణం ఆయన మనస్సును గాయపరిచే రీతిగా ఆ పట్టణం యొక్క పరిస్థితులు తయారయ్యాయి.
అందును బట్టి ఆ పట్టణమును వచ్చి ఆ పట్టణము సమీపించినప్పుడు ప్రభువులారా అది వారు యాత్ర చేసే స్థలం అదే, ఆయన కోరుకున్నటువంటి స్థలం అదే, ఆయన నివాస స్థలంగా ప్రత్యేకించుకున్నటువంటి స్థలం అదే. ప్రభువులారా కోరుకున్నవి కాకుండా దాని ప్రభువులారా వైభోగాన్ని, దాని యొక్క కీర్తి ప్రతిష్టతలను దేశమంతటా ప్రపంచమంతటా కూడా దాని కీర్తి ప్రతిష్టతలు ఆయన వ్యాపింపజేసినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలి అంటే ప్రభువులారా అసలు యెరూషలేమే ప్రపంచానికి మధ్యస్థలముగా ఉన్నది, సెంటర్ ప్లేస్ గా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి ప్రపంచం యొక్క నలుమూలల నుండి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలా? యెరూషలేముకే వెళ్ళాలి. ఆమేన్. కనుక బ్యూలా దేశపుడు రాని మనం గమనిస్తున్నాం ప్రభువులారా. దేవుని స్తోత్రికులక ఆ పట్టణానికి వెళ్ళి ఆ సొలొమోను దర్శించిన రీతిగా మనం గమనిస్తున్నాం ప్రభువులారా. సింహాసనాలు అక్కడే ఉన్నాయి, దావీదుపురములు అక్కడే ఉన్నాయి, రాజసింహాసనములన్నీ కూడా, రాజదర్బారులన్నీ కూడా అక్కడే ఉన్నాయి, రాజభవన్లన్నీ కూడా అక్కడే ఉన్నాయి, రాజులు పరిపాలన చేసిన పరిపాలన విధానాలన్నీ కూడా ప్రభువులారా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క దావీదుపురం ఏంటి, ఆ సియోను పట్టణం ఏంటి, ప్రభు దేవుని మందిరం ఏంటి, ఆ రాజభవనాలు ఏంటి, ప్రభువులారా ఆ పట్టణం యొక్క ఆ పట్టణంలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ పట్టణానికి ఆయన సమీపించినప్పుడు ప్రభువులారా ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందండి చెప్పండి? ఆయన ఆశించినట్టుగా ఆ పట్టణము లేదు, ఆయన కోరుకున్నట్టుగా ఆ పట్టణము లేదు. అందుకే ఆ పట్టణము సమీపించినప్పుడు దానిని చూశారు, అంటే దానిని గమనించారు, దాన్ని పరిశీలన చేశారు, దాని విషయమై ఆలోచన చేశారు. దానికి ముందున్నటువంటి వైభవం ఏంటో, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటో, ముందు కనుకున్నటువంటి కీర్తి ప్రతిష్టత ఏంటో, ఇప్పుడున్నటువంటి ప్రభువులారా ఆ యొక్క చెడిపోయినటువంటి ఆ పరిస్థితులు ఏంటో, ఆ వాటన్నిటిని చూసి ఆయన ప్రభువులారా ఆయన దేవుని స్తోత్రికులుగా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రికులను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్నే ప్రభువులారా ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు యెరూషలేమును దేవుడు ప్రేమించి యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో నలుమూలల నుండి ప్రజలు అక్కడికి ఆరాధించడానికి వచ్చినట్లుగా, అంత మాత్రమే కాకుండా ప్రజలందరికీ ఒక ఆరాధనకు కేంద్రముగా, ఆరాధనకు ప్రభువులారా ముఖ్య పట్టణంగా, ముఖ్య స్థానంగా దేవుడు ఆ పట్టణాన్ని కోరుకుని ఉన్నాడు. ఆమేన్. కానీ రాను రాను ప్రభువులారా ఆ పట్టణం యొక్క పరిస్థితులన్నీ కూడా దిగజారిపోయాయి. ఇక రాను రాను ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆయన తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు, గాయపరచబడ్డాడు. కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రభువులారా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ప్రభువులారా దేవుడు కోరుకున్న స్థానం మనమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ప్రభువులారా దేవుని స్తోత్రం నూతన మందిరానికి వచ్చేసరికి ఆయనే అన్నాడు, హస్తకృతములైనటువంటి ఆలయంలో నేను నివసించువాడను కాదు అన్నాడు. ఆమేన్. ప్రభువులారా ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నాకు మీరు ఎలాంటి మందిరం కట్టుదురు అని ప్రభువు తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఆయన ఏ మాటలు తెలియజేస్తున్నాడు మనకందరికి తెలిసిన విషయం. ఏ మాటలు తీర్చుకోండి ఒక్కసారి. ఇరవై 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. 24వ వచనం నుంచి జగత్తును అందరి సంవత్సరం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైనటువంటి ఆలయములలో నివసింపడు. హల్లెలూయా. ఎక్కడ నివసింపడటండి? హస్తకృతములైనటువంటి ఆలయం అంటే చేతులతో నిర్మింపబడినటువంటి మందిరములో దేవుడు నివసించడానికి ఇష్టపడలేకపోయాడు. ఎందుకు ఇష్టపడలేకపోయాడు అని మనం గమనిస్తే ప్రభువులారా దేవుడే ఆ మందిరాన్ని కట్టించుకున్నాడు, దేవుడే ఆ మందిరం యొక్క వైభోగాన్ని పెంచాడు, దేవుడే ప్రజలకు ఆరాధనకు కేంద్రంగా ఆ యొక్క స్థలాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, కోరుకున్నాడు. ఆమేన్. కానీ ఇప్పుడు ఆ పట్టణమును చూసేసరికి ప్రభువులారా ఆయన దృష్టికి ఆ పట్టణం అసహ్యంగా కనబడుతుంది. ఆ పట్టణం ప్రభువులారా దేవుని స్తోత్రం ఆయన కోరుకున్నటువంటి ఆ మహిమ ఆ పట్టణానికి లేదు, ఆ వైభోగం ఆ పట్టణానికి లేదు, ఆ కీర్తి ప్రతిష్టతలు ఆ పట్టణానికి లేదు, ఆ ఘనత ఆ పట్టణానికి లేదు. అవన్నీ కూడా మసకబారిపోయాయి. అందును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పనండి? దాని విషయమై, దాన్ని చూసి దాని విషయమై ఆయన ఏం చేస్తున్నాడట? ఏడ్చాడు అని మనం గమనిస్తూ ఉన్నాం.
హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుడే దేవుని స్తోత్రములు అక్క మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏర్పాటు చేసుకొని ప్రభువుని బిడ్డలారా మనల్ని దేవుడు తను కోరుకున్నాడు. మనల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి ఆయన. మళ్ళీ చెప్పండి, ఆయన మనల్ని ఏం చేశాడు? కోరుకున్నాడు. ఆమేన్. కోరుకోవడమే కాదు, మనల్ని తనకు నివాస స్థలముగా తను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనం గమనించవచ్చు. ఆమేన్. మనల్ని ఆయన తన స్వాస్థ్యముగా పరిగణించాడు, మనల్ని తన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మనలమే ప్రభువులారా ఆయనకు నివాస స్థలంగా ఉండడానికి కొరకై దేవుడు ప్రభువులారా మనలో తన విలువైనటువంటి రక్తము చేత మనలో ఆయన ప్రభువులారా కొనుక్కొని తనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా ఉండడానికి కొరకై, దేవుడు తనకు ప్రత్యేకమైనటువంటి మందిరంగా ఉండడానికి కొరకై, తనకు జీవము గల దేవుని ఆలయంగా ఉండడానికి కొరకై దేవుడు మనల్ని ఏం చేశారు చెప్పనండి? కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం ప్రభువులారా 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా గమనించండి, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి మిమ్మును లేక నిన్ను తనకు స్వకీయ జనముగా ఏం చేసుకున్నాడటండి? అందరూ చెప్పండి, ఏం చేసుకున్నాడట? ఏర్పాటు చేసుకున్నాడట. ఏ జనముగా? స్వకీయ జనముగా. ఆమె తన సొంత ప్రజలుగా దేవుడు మిమ్మల్ని ఏం చేసుకున్నాడట? ఏర్పాటు చేసుకున్నాడు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ఉన్న వారందరికంటే నిన్ను ఘనముగా ఎంచి, నీ తోటి వారి కంటే, నీరు ఇరుగు పొరుగు వారి కంటే, నీ బంధువుల కంటే కూడా దేవుడు ప్రభువులారా నేను గొప్పగా ఎంచి, నేను తనకు ఘనమైన వారిగా ఎంచి, తనకు ప్రియమైన వారిగా ఎంచి, తనకు ప్రత్యేకమైన వారిగా ఎంచి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరు స్వాస్థ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఆమేన్. హల్లెలూయా. 19వ అధ్యాయం నిర్గమకాండం 19వ అధ్యాయం ప్రభువులారా 19వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. 5, 6 వచనంలో కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్న విధానం అక్కడ మనం గమనిస్తున్నాం. ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను విడిపించిన తర్వాత తన ప్రజల పట్ల తన అభిప్రాయం కలిగి ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. 19వ అధ్యాయం 6వ వచనం చదువు. మీరు నాకు యాజక రూపమైన 5 నిమిషం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాదమగుదురు. ఆమె అంటే నాకు సొంత జనమగుదురు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. సొంత పిల్లలు అగుదురు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవం, ఇప్పుడు చదవండి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన జనముగాను, చదవండి, పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు ప్రభువులారా ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఆ ప్రజల పట్ల దేవుని సంకల్పం ఏంటో అక్కడ క్లుప్తంగా అక్కడ క్లియర్గా తెలియజేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయనకు తనకు స్వకీయ సంపాద జనముగా, ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 113 అధ్యాయంలో కూడా ఒక మాట మనం గమనిస్తున్నాం. కీర్తన భాగం ఇక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేసేది. త్వరగా మనం ముందుకు సాగిపోదాం. ఇక్కడ మనం గమనిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నటువంటి విధానం గురించి చాలా విషయాలు దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ వాక్య భాగాలన్నీ కూడా ప్రభువుని బిడ్డలారా మనకి ఏం తెలియజేస్తుంది? 135, 4 వచనం చూడండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వకీయ ధనముగా. ఆమేన్.
ఇంకా చాలా చోట్ల మనం తరచు చూస్తాం, ప్రతిష్ఠిత జనముగా, తనకు స్వకీయ సంప్రాదముగా దేవుని బిడ్డలైనటువంటి మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకే ప్రభువు మిత్రులారా నూతన యెరూషలేము అనేటువంటి నామకరణం చేశాడు సంఘానికి. ఏ యెరూషలేము అండి? అందరూ చెప్పండి. ఏ యెరూషలేము? నూతన యెరూషలేము. ఆమేన్. సియోను పట్టణస్థులము, సియోను కుమార్తెలు, యెరూషలేము కుమారులు లేక యెరూషలేము కుమార్తెలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రభువు మిత్రులారా మనల్ని ప్రేమించి, ప్రభువు మిత్రులారా దేవుని స్తోత్రం, మనల్ని ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకించుకొని, ప్రతిష్ఠించుకొని, మన దీన స్థితిని దేవుడు కటాక్షించి, దేవుడు మన దయ చూపి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఉన్నతమైనటువంటి స్థానములోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. మన స్థితిని మార్చాడు దేవుడు. ఆమేన్. మన పరిస్థితులను మార్చాడు దేవుడు. ఆమేన్. మన యొక్క ప్రభువు ద్వారా శాపాన్ని తొలగించాడు, మన పాపాన్ని తొలగించాడు, మనను ప్రత్యేకపరిచాడు. తన ఆత్మీయ సంబంధమైనటువంటి మేలుల చేత మనం నింపి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అనుగ్రహించడమే కాకుండా ప్రభువు ద్వారా పరిశుద్ధ జనాంగమని దేవుడు మనకి ఏం చేశాడు చెప్పండి? ఒక నూతన నామకరణము దేవుడు మనకు చేశాడు. ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ప్రభువు మిత్రులారా అక్కడ మనం గమనిస్తున్నాం దేవుని స్తోత్రం. ఏమని గమనిస్తున్నాం అడిగారు చెప్పండి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, ఈ రాజులైన యాజక సమూహమును, ప్రతిష్ఠిత జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరండి? ఈ ఘనత ఎవరి వలన కలిగింది మనకు? ఆమేన్. మీరు కాకపోవచ్చు ప్రభువు మిత్రులారా దేవుని స్తోత్రం ఒక లోక సంబంధమైనటువంటి ఘనతల కొరకు ప్రభువును వెంబడించాల్సిన అక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రభు బిడ్డలుగా ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రభువు మిత్రులారా లోకమంతటిలో నుండి, మన తోటి వారందరిలో నుండి, మన ఇరుగు పొరుగు వారి నుండి, మన బంధువుల నుండి ప్రభువు మిత్రులారా మనము దేవుడు ఒక శ్రేష్టమైన వారిగా భావించి, తనకి ఇష్టమైనటువంటి ప్రభువు మిత్రుల వారిగా మనల్ని ఎంచి, తన బిడ్డలుగా మనల్ని భావించి ప్రభువు మిత్రులారా తనకు ఒక ప్రతిష్ఠితమైనటువంటి జనాంగముగా ఉండడానికి కొరకై, తన నామ ఘనత కొరకు మనం జీవించడానికి కొరకై ప్రభువు మిత్రులారా మన స్థితిగతులను దేవుడు మార్చి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైనటువంటి శిఖరాగ్రత పరిస్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ప్రభువు మిత్రులారా మనకు ఒక దొడ్డిని ఏర్పాటు చేసి యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయంలో అన్నట్టుగా ఆ కొండల మీద ప్రభువు మిత్రులారా దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? దేవుని స్తోత్రం, దొడ్డిని ఏర్పాటు చేసి ప్రభువు మిత్రులారా అందులో దేవుని స్తోత్రంలో ఒక విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం అందరూ తీయగలిగిన వారందరూ యెహెజ్కేలు గ్రంథం ప్రభువు మిత్రులారా 34వ అధ్యాయం 14 వచనం చదవండి. 34 లేక 13 ముచ్చుతున్నాను. ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి, ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతాల మీదను, వాగుల యుద్ధను, దేశమందున సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. వాటిని అంటే ఏమిటిని? వెరీ గుడ్. దేవుని స్తోత్రములు. 17 వచనం, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపులు వాటిని వెతుకున్నట్టు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి, ఇప్పుడు పట్టణాలకు వచ్చాను, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలుకు ఉన్నత స్థలములలో వాటికి దొడ్డి ఏర్పడను, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయు. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టుదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు పిల్లారా ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని స్తోత్రం. ఆ ఉన్నతమైనటువంటి దొడ్డి దేవుడు తన పిల్లల కొరకు ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే ప్రభువు పిల్లారా ఆ గొర్రెలను వెతికి తెచ్చినవాడు ఆయనే, ఆయనే ప్రత్యేకించుకున్నవాడు ఆయనే, ఆయా దేశం నుండి ఆయా జనుల నుండి ప్రభువు పిల్లారా పిలుచుకున్నవాడు ఆయనే, ఆకర్షించినవాడు ఆయనే. ఆమె ప్రత్యేకించినవాడు ఆయనే, కొనుక్కున్నవాడు ఆయనే. ఆమె కొనుక్కోవడమే కాకుండా
కాకుండా వాటి కొరకు ఒక దొడ్డిని ఏర్పాటు చేశాడట. ఆమె ఉన్నతమైన స్థలంలో యందు ప్రభువులారా వాటికి ఒక పర్వతం మీద, ఉన్నతమైనటువంటి పర్వతం మీద వాటికి ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలములో ప్రభువులారా మంచి మేత గల చోట వాటిని ఆయన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మీరు ఆలోచన చేయండి ప్రభువులారా, దేవుని ఆత్మీయ రీతిగా దేవుని వెళ్ళినటువంటి వనరులు ప్రభువులారా ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠ దినంగా భావించి అంత మాత్రమే కాకుండా ప్రభువులారా ఒక ఉన్నతమైనటువంటి స్థలములలో తనకు ఒక దొడ్డిని ఏర్పాటు చేసి ఆ గొర్రెలు ప్రభువులారా ఆ దొడ్డిలో దేవుని విశ్రాంతి తీసుకుంటూ ఆ మంచి మేత గల చోట నెమ్మదిని అనుభవించడానికి కొరకై దేవుడు వాటిని ఏర్పాటు చేసి మేపుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 23వ కీర్తనలో అన్నట్టుగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయము నాకు, ఈ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును అని అంటున్నాడు. ఆ పచ్చిక గల చోటు ఏది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి దొడ్డి. ఆమె దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన తను కోరుకున్నటువంటి సంఘం, లేక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సన్నిధి, ఆయన కోరినటువంటి స్థానం, ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి స్థానం ప్రభువులారా. ఇప్పుడు ఆ స్థానంగానే ప్రభువులారా దేవుడు ఆ యెరూషలేమును చూసి ఆయన బాధపడ్డాడు. యెరూషలేమును చూసి ఆయన ప్రభువులారా గాయపరచబడి ఆ ముందున్నటువంటి వైభవం కోల్పోయిన కారణం చేత, మహిమను కోల్పోయిన కారణం చేత, ఆ పట్టణం యొక్క ప్రభువులారా ఆ పరిస్థితులన్నీ ఆ వైభోగం అంతా కూడా కోల్పోయిన కారణం చేత ఆ పట్టణం చూసి ఆయన బాధపడ్డట్లుగా ఏడ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. అలాగే దేవుడు బిడ్డలైనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని యాజక సమూహంగా ప్రతిష్ఠితమైనటువంటి జనాంగముగా దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభువులారా దేవుడు దేవుని స్తోత్రికలోక మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనము ఆ జీవము కలిగిన దేవుని ఆలయము అని 2వ కొరింథీయులు ప్రభువులారా 6వ అధ్యాయం 17-16 వచనాల నుంచి అక్కడ మనం గమనిస్తున్నాం. మీరు జీవము గల దేవుని ఆలయము అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రాయబడమే కాకుండా ప్రభువులారా అక్కడ అంటూ ఉన్నాడు, నేను మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులయ్యుందురు అని దేవుడు అక్కడ తన ప్రజలతో తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 6వ అధ్యాయం ప్రభువులారా 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం చదువుదాం. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుని ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నాకు ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభువులారా ఎవరండి దేవుని స్తోత్రకులు అక్క ప్రభువులారా కుమారులు ఎవరు, కుమార్తెలు ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలైనటువంటి మనమే ఆయన కుమార్తెలము, ఆయన కుమారుడు. ఆమేన్. యోహాను శుభవార్త 1వ అధ్యాయం ప్రభువులారా 12వ వచనం మనం చూస్తున్నాం. తను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన పిల్లలగుటకు దేవుడు ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు అని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం ప్రభువులారా ఆయనకు ప్రతిష్ఠిత జనాంగమని, ఆయన కోరుకున్నటువంటి జీవము గల దేవుని ఆలయము అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె అదే ప్రభువులారా పేతురు పత్రికలో మీరు గమనించినట్లయితే ప్రభువులారా అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అని మనం గురించి సంబోధిస్తూ ఉన్నాడు. ఏ మందిరం అంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటారు ప్రభువులారా పేతురు రాసిన పత్రిక 2:5 చదవండి. దాని పైన ఇందాక మనం చదివినట్టు పైన చదవండి త్వరగా. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రభువులారా 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం చూసినా 19వ వచనం చూసినా మీరు అక్కడ మనం గమనిస్తున్నాం ప్రభువులారా మీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా అని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఎఫెసీ పత్రికలో మీరు గమనిస్తే ప్రభువులారా 3వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో మీరు గమనిస్తే మీరు దేవుని ఇల్లు అని రాయబడి ఉంది. ఎవరి ఇల్లు అంటే చెప్పండి? మనం అందరు చెప్పండి. ఎవరమంటే మనం? మళ్ళీ చెప్పండి. ఎవరంటే మనం?
దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ఇల్లుగా మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుని యొక్క సజీవమైన ఆలయముగా మనం నిర్మించుకున్నాడు దేవుడు. ప్రభువులారా, ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన పరిగణించాడు. ప్రభువులారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరమైనటువంటి మనము దేవుని యొక్క ప్రభువులారా ఇల్లుగా ఎంచబడుతున్నటువంటి మనం, ఆయనకు ఆలయముగా ఎంచబడుతున్నటువంటి మనం చూసి దేవుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువులారా ఏం చేయాలా? ఆ యెరూషలేముకు సమీపించినప్పుడు ఆ పట్టణమును చూసి దాని విషయమై ఆయన ఏం చేశాడట? ఏడ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలుగా ప్రభువులారా తను కోరుకున్నటువంటి రీతిలో ఏ స్థలం అయితే తను కోరుకున్నాడో, ఏ పట్టణం అయితే తను కోరుకున్నాడో, ఆ పట్టణం ఏ పట్టణంకైతే తన కీర్తి మహిమ ప్రతిష్టలు కలగజేశాడో ప్రభువులారా, ఇప్పుడు ఆయన ఆ పట్టణం చూసినప్పుడు ప్రభువులారా ఆయన కోరుకున్నటువంటి పట్టణమే ఆయన కోరినటువంటి రీతిలో, ఆయన ఆలోచించినటువంటి విధానంలో ఆ పట్టణం లేదు. ఆ లేని కారణాన్ని బట్టి ప్రభువులారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ పట్టణం విషయమై ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆమె అలాగే దేవుని బిడ్డలుగా ప్రభువులారా దేవుడు దేవుని స్తోత్రం మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు, పిలుచుకున్నాడు. మనకు ప్రభువులారా తన రక్షణ చేత దేవుడు మనల్ని అలంకరించాడు. మనను తనకు ఆత్మ సంబంధంలో మందిరంగా ఉండడానికి కొరకై, జీవం కలిగినటువంటి మందిరంగా ఉండడానికి కొరకై, దేవుని ఇల్లుగా ఉండడానికి కొరకై మన పట్ల ప్రభువులారా తన కృప చూపి మనల్ని ఆయన ఈ నివాస స్థలముగా దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆమె అంత మాత్రమే కాకుండా ప్రభువులారా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరముల చేత వారిని నింపి ప్రభువులారా పరిశుద్ధ జనాంగముగా, యాజక రూపమైనటువంటి జనాంగముగా ప్రభువులారా దేవుని స్తోత్రం మనల్ని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ పట్టణమును చూసి దాని విషయమై ఆయన ఏం చేస్తారో చెప్పండి? ఏడ్చినట్లుగా దేవుడు మనల్ని గమనించినప్పుడు, లేక మనల్ని చూసినప్పుడు, మనల్ని పరిశీలన చేసినప్పుడు, లేక ప్రభువులారా మనల్ని బట్టి దేవుని స్తోత్రంగా దేవుడు దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఈ విషయాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని స్తోత్రంగా హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. ప్రభువులారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని స్తోత్రంగా అనేకుల ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్న వేస్తే ఆత్మానుసారులుగా ప్రారంభించారు, ఎంతో ఉత్సాహంతో ప్రారంభించారు, ఎంతో గొప్ప వాగ్దానంతో ప్రారంభించారు. తొలి దినాల్లో ప్రభువులారా దేవుని పట్ల ఎంతో ప్రేమను వలకబోసి ప్రభువులారా దేవుని స్తోత్రంగా దేవునికి ఇష్టంగా జీవిస్తామని ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం, ఎన్నోసార్లు ఒప్పందాలు చేసుకున్నాం, ఎన్నోసార్లు ప్రభువులారా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల నుండి మనం వైదొలిగి దేవునికి ఇష్టంగా జీవిస్తామని ఎన్నో ప్రభువులారా తీర్మానాలు చేసుకున్నాం. కానీ రాను 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 ఆత్మీయ జీవితం మసకబారిపోతూ ఉంది. ఆత్మీయ జీవితాలలో దిగజారిపోతున్నారు, ఆత్మీయ జీవితాల్లో వెనకంజ వేస్తున్నారు, ఆత్మీయ జీవితాల్లో ప్రభువులారా దేవుడు ఆశించినటువంటి రీతిగా ఆత్మీయ జీవితాల్లో ప్రభువులారా ఆ శిఖరాగ్రత స్థితికి అందుకోలేకపోతున్నారేమో. అందుకనే ప్రభువులారా ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణం విషయమై ఆయన ఏం చేస్తున్నాడని చెప్పండి? ఏడ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఏడ్చడమే కాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దర్శించినటువంటి కాలమును నీవు దేవుని స్తోత్రం. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మళ్ళీ చదవండి, ఆ మాట మళ్ళీ చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి గనక. దేవుని స్తోత్రం. మీరు ఆలోచించండి, ప్రభువు నిన్ను దర్శించినటువంటి కాలం ఏం చేయలేకపోయిందంటండి? గుర్తించలేకపోయింది, తెలుసుకోలేకపోయింది. ఎందుకు ఆయన ప్రభువులారా మాట్లాడిన ఆ పట్టణాన్ని ఎందుకు దర్శిస్తున్నాడు అంటే ఆ పట్టణం తను ఏర్పాటు చేసుకున్న పట్టణం గనక. ఆమె ఆ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు గనక, ప్రతిష్ఠించుకున్నాడు గనక, ఆ పట్టణం ఆయన కొనుక్కున్నాడు గనక ప్రభువులారా ఆ పట్టణమును ప్రభువులారా ఆయన తన నివాస స్థలముగా ఆయన ప్రత్యేకించుకున్నాడు గనక ఆ పట్టణం తనకు అనుకున్నటువంటి స్థాయిలో లేని కారణాన్ని బట్టి ప్రభువులారా దేవుడు ఆ పట్టణ విషయమే దుఃఖపడమే కాకుండా ఆ పట్టణాన్ని ప్రభువులారా పూర్వ వైభవాలను తిరిగి తనకి ఇవ్వడానికి కొరకై, తిరిగి తను నిలబెట్టడానికి కొరకై, తిరిగి తను ప్రభువులారా తనను కట్టడానికి కొరకై, తిరిగి ప్రభువులారా తన మహిమను తన ఘనతను తనకు ఇవ్వడానికి కొరకై, ప్రభువులారా తనకు తిరిగి మరలా పేరు ప్రతిష్టలు తనకు తీసుకొని రావడానికి కొరకై తను అనేక సార్లు తను దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ మనం గమనిస్తున్నాం ప్రభువులారా, అక్కడ ఏమని గమనిస్తున్నామని చెప్పండి? నేను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఆలోచించే దేవుడు ప్రభువులారా తన బిడ్డలను ఎప్పుడు కూడా చెప్పండి పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడడు. తన బిడ్డలు ఎప్పుడు కూడా భ్రష్టులు కావడానికి ఆయన ఇష్టపడడు.
తన బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడానికి దేవుడు ఇష్టపడడు. తన బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆత్మీయ స్థితిలో ప్రభుత్వం అంతకంతకు బలాభివృద్ధి పొందుతూ సాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంతకుముందు మనం 105వ కీర్తనలో మనం చదివిన రీతిగా యాత్ర చేయి మార్గంలో 84వ కీర్తన మనం చదివిన రీతిగా యాత్ర చేయి మార్గంలో వారికి అతి ప్రియములు, వారు దినదినం ఏం పొందుతూ సాగుతారట? బలాభివృద్ధి పొందుతూ వారు సాగుదురు అని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభువులారా, బలహీనమైనటువంటి స్థితిలో దిగజారిన కారణాన్ని బట్టి ఆత్మీయ స్థితిలో ప్రభువులారా తనకున్నటువంటి కృపను పోగొట్టుకున్నారు. యెరూషలేము తనకున్నటువంటి ప్రత్యేకతను పోగొట్టుకుంది, తనకున్న మహిమను పోగొట్టుకుంది, తనకున్న ఘనతను పోగొట్టుకున్న కారణం చేత దేవుడు ఆ పట్టణం చూసి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత ప్రభువులారా ఆ పట్టణాన్ని దేవుని స్తోత్రం సరిదిద్దడానికి కొరకై, లేక ఆ పట్టణాన్ని ప్రభువులారా చక్కదిద్దడానికి కొరకై దేవుడు ఏం చేశాడంటే చెప్పండి? అనేక సార్లు దర్శిస్తూ వచ్చాడు. ఆమేన్. ఏం చేస్తాడు చెప్పండి? అనేక సార్లు దర్శిస్తూ వచ్చాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయంలో ఆ పట్టణం గురించి మాట, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయంలో శుభవార్త 13వ అధ్యాయం 34 వచ్చింది చదవండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొక్క పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వలనని ఉంటిని గాని మీరు వల్లకపోతే. ఎంత భయంకరమైనటువంటి మాట మీరు ఆలోచన చేయండి. ప్రభువులారా యెరూషలేముకు నాశనం ఎందుకు కలిగింది? యెరూషలేముకు ప్రభువులారా దేవుని స్తోత్రం ఆ దుర్గతి ఎందుకు కలిగింది అని మనం గమనించినట్లయితే ప్రభువులారా ఎన్నోసార్లు ఆయన పట్టణాన్ని దర్శించారు. ఆమేన్. ఆ పట్టణాన్ని ప్రభువులారా హెచ్చరించారు, ఆ ప్రజలను హెచ్చరించారు. ఆ ప్రభువులారా కోల్పోయినటువంటి మహిమను తిరిగి ఇవ్వడానికి కొరకాయి, పడిపోయినటువంటి స్థానంలో తిరిగి నిలబెట్టడానికి కొరకాయి, తన ఆత్మీయ స్థితిని ప్రభువులారా చక్కపరచడానికి కొరకాయి, ఆత్మీయ స్థితిలో దిగజారుతనంతో ఉండకుండా, ఆత్మీయ స్థితిలో గొడ్డుతనంతో ఉండకుండా, ఆత్మీయ స్థితిలో ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండకుండా ఆ దిగజారినటువంటి స్థితిని ప్రభువులారా తను పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి తనకి ఇవ్వడానికి కొరకాయి అనేక సార్లు యెరూషలేమును ఏం చేశాడు చెప్పండి? దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. అంటే ప్రభువులారా అనేక సార్లు దర్శించడం అంటే అనేక సార్లు ప్రభువులారా దేవుని స్తోత్రం ఒక నీ ఆత్మీయ స్థితిని చక్కదిద్దడానికి కొరకై అనేక సార్లు హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది. అనేక రీతులుగా దేవుడు ప్రభువులారా నన్ను దర్శించడం జరుగుతూ ఉంటుంది. అనేక రీతులుగా దేవుడు మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అనేక రీతులుగా ప్రభువులారా ప్రభు తన స్వరమును మనకు వినిపింపడి చేయడం జరుగుతూ ఉంది. అనేక రీతులుగా ప్రభువులారా మన గాయములు కట్టాలని, మన పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తబడాలని, మన యొక్క ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలని, మన దీపములలో నూనె నిరంతరం ఉండాలని, మన దీవిటీలను చక్కదిద్దుకోవాలని, ఒత్తులను చక్కదిద్దుకోవాలని, మన ఇల్లును చక్కదిద్దుకోవాలని, మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలని, మన అలవాట్లను చక్కదిద్దుకోవాలని, మన ఆచారాలను చక్కదిద్దుకోవాలని, మన నూతన ప్రభువులారా ఆ నవీన స్వభావాన్ని పొందుకోవడానికి కొరకై, ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టడానికి కొరకై దేవుడు అనేక సార్లు ప్రభువులారా నీ పడిపోయినటువంటి ఆ తొట్టుపాటు నుండి, పడిపోయినటువంటి స్థితి నుండి మరలా నువ్వు లేవనెత్తబడాలనే ఉద్దేశంతో దేవుడు అనేక సార్లు ఏం చేస్తూ ఉంటాడు చెప్పనండి? దర్శిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తున్నాం. ప్రభువులారా నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. అదెంత భయంకరమైనటువంటి మాట అండి. మీరు ఆలోచన చేయండి. ప్రభువులారా ఏ పిల్లలైతే తనకు పిల్లలుగా, తన నివాస స్థలముగా, తన ప్రతిష్టమైనటువంటి జనాంగంగా ఉండాలని కోరుకున్నాడో ఆ ప్రజలు ప్రభువులారా చెడిపోయినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, వారి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినప్పుడు దేవుడు మరలా ప్రభువులారా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి కొరకై, వారి ఆత్మీయ మేలు పొరుగు కలిగించడానికి కొరకై, వారిని తిరిగి ప్రభువులారా నిలబెట్టడానికి కొరకై దేవుడు అనేక సార్లు ఆ పట్టణాన్ని దర్శించిన రీతిగా మనల్ని కూడా అనేక సార్లు ఏం చేశారు చెప్పండి? ఏం చేశాడని చెప్పండి? అందరు చెప్పండి. ఏం చేశాడు చెప్పండి? దేవుని స్తోత్రం. మళ్ళా చెప్పండి. ఏం చేశాడండి? దర్శిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ఎందుకు దర్శిస్తాడు చెప్పండి? ఎందుకు దర్శిస్తాడు చెప్పండి? దేవుని ఉద్దేశం ప్రభువులారా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రభువులారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం ఒక మాట మనం తీసుకుని మాట మనం గమనిద్దామండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. 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 41వ అధ్యాయం 1వ
ఇక్కడ 51వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. చీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి. యెరూషలేమా లెమ్ము లెమ్ము. అదే మాట మనం గమనిస్తాం. ప్రభువులారా 54వ అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయం ప్రభువులారా ఇక్కడ కూడా ఒక ప్రభువులారా విధవరాలతో పోలుస్తూ, ఇక్కడ విడవబడినటువంటి దానితో పోలుస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం వాక హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తాం. 3వ వచనం చదవండి. ఇక్కడ 2వ వచనం కూడా చదువుదాం. 2వ వచనం చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నివాస స్థలం తెరలో నిరాటకంకముగా సాగనివ్వు, నీ త్రాలను పొడుగు చేయుము, నీ మేకులను దిగొట్టుము, కుడివైపునకు ఎడవైపును నీ వ్యాపించుకు, నీ సంతానం అన్నజన దేశము స్వాధీనపరచుము, పాడైన పట్టణం నివాస స్థలంగా చేయు. భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానముగా తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యపు కాలపు సిగ్గును మర్చుతూ నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసు. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నీకు కింద చదువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడును, సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచును. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. దేవుని స్తోత్రములు ఆక హల్లెలూయా. 61వ అధ్యాయం అలాగే 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదు. పాడైన పట్టణం నూతనంగా స్థాపించరు, తరముల నుండి శితంలో ఉన్న పురములను బాగు చేయదు, అన్ని నిలబడి మీ మందులను మేపదు, పరదేశులు మీకు మీ ద్రాక్షల కాపురుడు అగుదురు. దేవుని స్తోత్రం. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ అధ్యాయాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. 60వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే ప్రభువులారా ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రభువులారా ఈ చెడిపోయినటువంటి వాటిని, ఈ పాడైపోయినటువంటి వాటిని, విడవబడినటువంటి వాటిని, తృణీకరింపబడినటువంటి వాటిని తిరిగి ఆయన ప్రభువులారా కూలగొట్టబడినటువంటి వాటిని, లేక ప్రభువులారా బలహీనమైనటువంటి వాటిని తిరిగి దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? నిలబెట్టాలని, కట్టాలని, దాన్ని స్థాపించాలని, వాటిని స్థిరపరచాలని దేవుడు ఆశిస్తూ వాటిని ఏం చేస్తుంటాడు చెప్పండి? దర్శిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. దేవుడు ప్రభువులారా దర్శించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆమేన్. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువులారా, దర్శించుట అనేది 3 మాటలు మనకు వ్యక్తపరచబడుతుంది. దేవుడు దర్శించుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువులారా ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని స్తోత్రం. అసలు మానవుడిని దేవుడు దర్శించుట వాడు ఏ పాటి వాడు అని కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి 8వ అధ్యాయం ప్రభువులారా అక్కడ మనం గమనిస్తాం. దేవుని స్తోత్రం 8వ అధ్యాయం ప్రభువులారా కీర్తన భాగం అక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాస్తవానికి మానవులుగా ప్రభువులారా దేవుని చేత దర్శింపబడడం అనేది ప్రభువులారా అది సామాన్యమైనటువంటి విషయము కాదు. ఆమేన్. మానవుడు ప్రభువులారా దేవుని చేత దర్శింపబడడం ప్రభువులారా అది దేవుని చేత ప్రభువులారా దర్శింపబడడం, లేక దేవుని ప్రభువులారా అతన్ని పలకరించడం, అతనికి ప్రత్యక్షం అవడం అనేది మానవ జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి మహాఘట్టం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అసలు దేవుడు దర్శించినటువంటి కాలమే అదొక ప్రత్యేకమైనది, అదొక అద్భుతమైనది, అదొక అమోఘమైనది, ఘనమైనది. ఆమె ఒక మనిషి ప్రభువులారా దేవుడు దర్శించినప్పుడు ప్రభువులారా ఆయన ఆ సమయాన్ని, ఆ కాలాన్ని, ఆ స్వరాన్ని మనం గుర్తించకపోతే ప్రభువులారా మనం దౌర్భాగ్యులమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేముతో ప్రభు అంటున్నాడు ప్రభువులారా ఆయన పాడైన దాన్ని కట్టాలని, చెడిపోయిన దాన్ని నిలబెట్టాలని, విడవబడిన దాన్ని సమకూర్చాలని, ప్రభువులారా దేవుని స్తోత్రం తప్పిపోయిన దాన్ని వెతకాలనేదే ఆయన ఉద్దేశం. అందుకొరకే ప్రభువులారా పాడైన పట్టణాన్ని ఎన్నోసార్లు చేర్చుకోవాలని, యెరూషలేము తన పిల్లలను కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ప్రభువులారా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అనేక మార్లు దర్శిస్తూ వచ్చాడు, అనేక మార్లు సంధిస్తూ వచ్చాడు,
అనేక మార్లు తలుపు తట్టుతూ వచ్చాడు, అనేక మార్లు హెచ్చరిస్తూ వచ్చాడు, అనేక మార్లు ప్రభువులారా తన స్వరాన్ని వినిపింపజేస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా తను దర్శించిన కాలం యెరూషలేము ఏం చేయలేకపోయిందంట? ఏం చేయలేకపోయిందంటండి? ఎరగకపోయింది. అంటే ప్రభువులారా దేవుని స్తోత్రం ఎందుకు ఎరగకపోయింది అని మనం గమనించినట్లయితే ప్రభువులారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని స్తోత్రంలో అమ్మ నయోమి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. నయోమి 1వ అధ్యాయం 6వ వచనం రాయి ఉందంటే దేవుడు తన ప్రజలను దర్శించి ఆహారం ఇచ్చుతున్న సంగతి ఆమె వినను గనక అని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొదటి రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ప్రభువులారా ఆయా రీతులుగా ఆయా సందర్భాలలో దేవుడు ఆయా ప్రజలను ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? దర్శిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రకులు అక్క. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులారా దేవుని స్తోత్రకులు అక్క ఎందుకు దర్శిస్తూ వచ్చాడు? వారి పూర్వ స్థితిని తిరిగి వారికి కలగజేయడానికి కొరకాయి. ఆమేన్. తిరిగి వారిని స్థాపించడానికి కొరకాయి. ఆమేన్. తిరిగి వారిని ప్రభువులారా నిలబెట్టడానికి కొరకాయి. తిరిగి ప్రభువులారా దేవుని స్తోత్రకులు అక్క పడిపోయినటువంటి వాటిని తిరిగి ప్రభువులారా బాగు చేయడానికి కొరకాయి దేవుడు పలు రీతులుగా ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులను దేవుడు ఏం చేస్తుంటారు చెప్పండి? దర్శిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలును దేవుడు దర్శించాడు. తన జీవితాన్ని ప్రభువులారా దేవుడు అద్భుతంగా మరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ప్రభువులారా కాపురిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? మిద్యాను అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? మోషేను దర్శించాడు. ఒక గొప్ప మహాప్రవక్తగా దేవుడు అతన్ని స్థిరపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని స్తోత్రకులు అక్క దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని దర్శించిన కాలాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? వినపట్లేదండి. ఏం చేయాలి? గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన దర్శించినటువంటి కాలాన్ని ప్రభువులారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సందర్శించినటువంటి కాలాన్ని, ఆయన దర్శించినటువంటి కాలాన్ని, ఆయన మాట్లాడినటువంటి కాలాన్ని, ఆయన మనతో ప్రభువులారా దేవుని స్థాన స్వరమును వినిపింపజేస్తున్నటువంటి కాలాన్ని, ఆ సమయాన్ని మనం ఏం చేయగలగాల? గుర్తెరగగలగాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కానీ ప్రభువులారా అనేక జీవితాల్లో అక్కడే ఆయన స్వరాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏ బలహీనతలు అయితే ప్రాకుపోయి ఉన్నారో, ఏ బలహీనతలు అయితే కూరుకుపోయి ఉన్నారో, ప్రభువులారా ఏ విషయంలో అయితే దేవుని వెనకంజ వేస్తూ ఉన్నారో, మరలా ప్రభువులారా ఏ విషయంలో అయితే దేవుని స్తోత్రకులు అక్క వెనకంజ అంటే వెనక తిరిగిపోయారో, ఆ పరిస్థితులను సరిచేసుకోలేని పరిస్థితులు ఉన్న కారణం చేత ప్రభువులారా వాతవేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారి, ఇంకా దిద్దుకోలేనటువంటి మనస్సాక్షి కలిగిన వారి, మూర్ఖపు మనస్సాక్షి కలిగిన వారై దేవుడు దర్శించినప్పుడు వినలేని స్థితిని బట్టి ఆ ప్రజలు ప్రభువులారా లాస్ట్ చివరిగా దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రంలో ప్రభువులారా చివరిగా ప్రభు అంటున్నాడు వారిని ప్రభువులారా ఏం చేశారని చెప్పనండి? వారు విననొల్లకు పోయిరి అంటున్నారు, వారు వల్లొక్క పోయిరి అంటున్నారు. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం ఏ వ్యక్తిని కూడా ప్రభువులారా పడిపోయిన స్థితిలోనే ఉండాలని దేవుని ఉద్దేశము కాదు. ఆ పట్టణం పాడైన స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. ప్రభువులారా ఆ పట్టణాన్ని తిరిగి దేవుడు కట్టాలని దేవుని ఉద్దేశం, తిరిగి నిలబెట్టాలని దేవుని ఉద్దేశం, తిరిగి స్థాపించాలని దేవుని ఉద్దేశం. అందుకే మాటి మాటికి వెళ్ళి ఆ పట్టణాన్ని చేర్చుకోవాలని ఆశపడ్డాడు. మాటి మాటికి వెళ్ళి ఆ పట్టణాన్ని దర్శిస్తూ వస్తూ ఉన్నాడు. ఎన్నో రీతులుగా, ఎన్నో రకాలుగా ప్రభువులారా పరిస్థితులను బట్టి ప్రభువులారా ఆయన మాటల ద్వారా, దేవుని స్తోత్రకుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా అనేక సార్లు దేవుడు దర్శిస్తూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ప్రభువులారా దేవుడు నేను దర్శించినప్పుడు నువ్వు గుర్తెరిగితే నువ్వు ధన్యుడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ కాలాన్ని నువ్వు గుర్తెరగకపోతే ప్రభువులారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకవేళ దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆ స్వరాన్ని నువ్వు గుర్తెరగకపోతే ప్రభువులారా నువ్వు విడగోబడిన దానిగా అవుతావు, పాడైన దానిగా అవుతావు. ప్రభువులారా దేవుని స్తోత్రకులు అక్క నలుగులో రీమియా గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభువులారా ఘనహీనతకు కారణమవుతూ ఉంటుంది. ఆమె ఇంకా ఆ ప్రజలు వెళుతూ ప్రభువులారా ఆ త్రోవన వెళుతూ ఉన్నటువంటి వారు ఆ పట్టణాన్ని చూసి అంట అపహాస్యం చేస్తారట. ఒకప్పుడు దేవుని పట్టణం కదా, ఒకప్పుడు ఇది వైభవంగా ఉన్నది కదా, మహిమతో నింపబడింది కదా, ఇప్పుడు చూస్తే ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయిందంటే చెప్పండి? కళ చెదిరిపోయింది, మస్తబారిపోయింది.
ఆ యొక్క వైభవం అంతా కూడా తొలగిపోయింది, ఆ మహిమ అంతా తొలగిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వారా మంచి సాక్షులుగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు ప్రార్థన పరులుగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు ఆత్మీయ స్థితిలో ప్రభుత్వారా నలుగురికి మార్గదర్శకంగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు ప్రభుత్వారా ఇతరులకు దేవుని స్తోత్రం ఒక హెచ్చరికగా ఉన్నటువంటి వారు, ఇతరులకు ప్రభుత్వారా ఒకప్పుడు దేవుని స్తోత్ర ఆత్మీయ స్థితిలో పురికొల్పే వారుగా ఉన్నటువంటి వారు, మేల్కొల్పే వారుగా ఉన్నటువంటి వారు, ఆత్మీయ స్థితిలో ఇతరులకు ప్రభుత్వారా దేవుని స్తోత్రం ఇతరులకు ప్రభుత్వారా దిద్దేవారుగా ఉన్నటువంటి వారు, ఇతరులకు చెప్పేవారుగా ఉన్నటువంటి వారు, ఇతరులకు బోధించేవారుగా ఉన్నటువంటి వారు. తుదకు పరిస్థితి ప్రభుత్వారా అక్కడ ఆయన మాటలో రాయబడింది. ఇరిమియా గ్రంథంలో అంటాడు, ఎరుషలేము గురించి మాట్లాడుతూ అంటాడు, ఒకడు పల్లెమును కడిగి బోర్లు వేసిన రీతిగా ఆ పట్టణంకు ఆ స్థితి కలిగింది అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వారా మన ఆత్మీయ స్థితిని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ప్రభు నిన్ను దర్శించినప్పుడు ప్రభుత్వారా ఈ రోజే దేవుని స్తోత్రంలోక ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడేమో. ఇదే ప్రభుత్వారా ప్రభు నిన్ను దర్శించే సమయం ఏదో, ఇదే ప్రభుత్వారా ప్రభు స్వరం వినే సమయం ఏదేమో. దేవుని బిడ్డలుగా ప్రభుత్వారా మన బలహీనతలేంటో, మన బలాలేంటో, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ కృంగిపోతున్నామో, ఎక్కడ దేవునికి దూరంగా వెళ్తున్నామో, ఏ విషయాలు దేవుడు సంతోషపెట్టలేకపోతున్నామో, ఏ విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నామో, ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ విషయాల్లో ప్రభుత్వారా దేవుని స్తోత్రంలోక దేవుని దుఃఖపెట్టే పరిస్థితిలో ఉన్నామో ఆ విషయాన్ని మనం గమనించి ప్రభుత్వారా అందరూ కూడా దేవుని స్తోత్రంలోక మరలా ఆత్మీయ స్థితులను మనం ఏం చేసుకోవాలి చెప్పండి, కట్టుకోవాల్సిన అవసరం ఉందని ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కీన యెషయా గ్రంథం ఆ యొక్క ప్రభుత్వారా ఆకు మాట తెచ్చదుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేర్చెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. దేవుని స్తోత్రం చెప్పనండి, హల్లెలూయా. మళ్ళీ చెప్పనండి, హల్లెలూయా. ప్రభుత్వారా ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని స్తోత్రం ఎవరితో చెప్తున్నాడు చెప్పండి. ప్రభుత్వారా ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ప్రభుత్వారా తన యెరూషలేము ప్రజలతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ పట్టణం గురించి అయితే ప్రభుత్వారా ప్రజలు ప్రభు బాధపడ్డాడో ఆ పట్టణాన్ని ప్రభుత్వారా దాన్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభుత్వారా తిరిగి పూర్వ వైభవం దానికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడినప్పుడు వారు దాన్ని గమనించినట్లయితే ప్రభుత్వారా తిరిగి ఆ పట్టణం ఏమవుతుందని చెప్పండి, మరలా ప్రభుత్వారా స్థాపింపబడుతుంది, మరలా దేవుని స్తోత్రం దాని ప్రత్యేకత దానికి సంతరించుకుంటుంది, మరలా దేవుని మహిమ కొరకు ప్రభుత్వారా దేవుని స్తోత్రంలోక దేవునికి సాక్షులుగా ఉంటుంది. తిరిగి ఆత్మీయ స్థితిలో ఉన్నతమైనటువంటి శిఖరాత్మకతలోనికి ఆ పట్టణం వెళుతుందని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి ప్రభుత్వారా దేవుని స్తోత్రంలోక ప్రభు యొక్క ప్రేమ నుండి మనము దూరం కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఆ పట్టణం ఎన్నోసార్లు చేర్చుకోవాలని చూశారు ఆ పిల్లలు, కానీ వారు ఏమైపోయారండి? నేను విజ్ఞాపనం చేసిన వాస్తవ చరిత్రను మీరు గమనిస్తే యెరూషలేము పట్టణం క్రీస్తు ప్రభుత్వారా ఆ యొక్క ప్రభు వారిని దర్శించినప్పుడు దేవుని స్తోత్రంలో మాత్రం వారు ఆ పరిస్థితిని గ్రహించలేకపోయారు. గ్రహించలేని కారణం చేత ప్రభుని ఏం చేస్తారు చెప్పండి, వారే అప్పగించారు. ప్రభుని ఏం చేశారు? వారు అప్పగించారు. అప్పుడు ప్రభుత్వారా దేవుని స్తోత్రం పేపర్ పిలాతు సైతం అయ్యా ఇతను నిరపరాధి, ఇతని ఏ దోషం నాకు కనబడలేదు అని చెప్పినప్పుడు ప్రభుత్వారా ఈ రక్తాపరాధం మా మీద మోపకమని పిలాతు చెప్పినప్పుడు ఆ యెరూషలేము ప్రజలు అన్నారు, ప్రభుత్వారా ఆ రక్తాపరాధం ఆ శాపం ఏదో చెప్పండి మా మీద. మీరు ఆలోచించేది ప్రభుత్వారా ప్రభు యొక్క వారి కొరకు వచ్చాడు ఆయన. ఎవరి కొరకు వచ్చాడు ఆయన చెప్పండి? ఏ పిల్లలు ఏ స్వాస్థ్యం తను అనుకున్నాడో వారి కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆమేన్. ఆయన అన్నాడు, నేను నశించిన ఇశ్రాయేలు ఎదుకు వచ్చాను కానీ మరి ఎవరి ఎదుకు నేను రాలేదు, నశించిన గొర్రెల ఎదుకు వచ్చాను నేను అన్నాను. ఆమేన్. కానీ వారు ఏం చేశారు? ఆ రక్తాపరాధం మా మీద మోపండి, మా పిల్లల మీద కాకన్నారు. ఆ తర్వాత ప్రభుత్వారా చరిత్రలు మీరు గమనిస్తే ప్రభుత్వారా యేసు ప్రభు వారు దేవుని స్తోత్రం వారు ఆయన అప్పగించారు. ఆ తర్వాత ఆ పట్టణం అంతా కూడా వారు శాపగ్రస్తులు అయిపోయారు. ఏమైపోయారని చెప్పండి? నిందకు ఆస్పదకుగా వారు అయిపోయారు, అవహేళనగా వారు ఏర్పరచబడ్డారు. వారి దేశమే భక్తిగా నాశనం అయిపోయింది. వారి పిల్లలు ప్రభుత్వారా దేవుని స్తోత్రకులాక కొన్ని వందల సంవత్సరాలు ప్రభుత్వారా వారు విడువబడిన వారుగా ఉండిపోయారు. హల్లెలూయా.
హల్లెలూయా. మళ్ళా దేవుడు దయ చూపి ప్రభువులారా 1948 సంవత్సరంలో తిరిగి ఆ యెరూషలేమును మరలా దేవుడు కట్టాడు. దేవుడి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేమే ప్రభువులారా మరలా దేవుడి ప్రపంచ శాంతి కారణం యెరూషలేం. ఆమేన్. అంతా చెప్పండి. ప్రపంచ శాంతి కారణం ఎవరు చెప్పండి? యెరూషలేమే. ఒకప్పుడు నాశనమైన పట్టణాన్ని, ఇతరుల చేత ఆక్రమణకు గురైనటువంటి ఆ దేశము, ఆ పట్టణాన్ని తిరిగి దేవుడు మరలా ఏం చేశాడండి? నిలబెట్టాడు. ఎప్పుడు వారు చెడిపోయినటువంటి దూర దేశాలకు వారు ప్రభువుకు చెదిరిపోయినప్పుడు, పట్టబడినప్పుడు వారు ఆ దేశాలలో వారు ప్రార్థించడం మొదలుపెట్టారు. వారి స్థితిని సరి చేసుకోవడం మొదలుపెట్టారు. వారి బలహీనతలు ఒప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ అందరూ కారణాన్ని బట్టి దేవుడు మరలా ఏం చేశాడు? వారిని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ పట్టణాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ పట్టణాన్ని మరలా దేవుడు ప్రభువులారా దేవుని స్తోత్రం స్థిరపరిచి ఆ దేశాన్ని ఏర్పాటు చేసి గొప్ప వైభవంగా దేవుడు ఆ పట్టణాన్ని తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ పట్టణం చిన్న పట్టణమైనా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రభువులారా ఆ పట్టణం జోలికి ఎవ్వరు వెళ్ళరు. మీకు అర్థమైందో లేదో, ఇశ్రాయేలు పట్టణాన్ని పైకి ఎవ్వరు కూడా కన్నెత్తి చూడరు. ఆమేన్. ఎందుకంటే చెప్పండి, కొంత భూభాగం ప్రభువులారా ఇప్పుడు అరబుల చేతిలో ఉంది. దాన్ని కూడా వారు దినదినం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేమును ప్రభువులారా ట్రంప్ గారు మీరు అన్ని కూడా యూట్యూబ్లో చూడొచ్చు. ప్రభువులారా ఆ యెరూషలేమును ప్రభువులారా మరలా ఆ కేంద్రంగా రాజధానిగా ప్రకటించుకున్నారు. యెరూషలేము నుండి వారి పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రభువులారా దేవుడు మరలా ఆ పట్టణాన్ని స్థిరపరిచారు, ఏర్పాటు చేశారు, పూర్వ వైభవం వారికి కలిగజేశారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా కూడా ఆ పట్టణాన్ని ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ప్రభువులారా మీరు ఆ బుక్ షాపులకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ చరిత్ర గురించి ఆ బుక్స్ దొరుకుతాయి. చదవడానికి అమోఘంగా ఉంటుంది, ఘనమైనది ఉంటుంది ఆ చరిత్ర. ఆమేన్. అయితే నేను మీకు జ్ఞాపకం చేసేది అది ప్రభువులారా సాదృశ్యంగా యెరూషలేము పట్టణం అలా ఉంది. కానీ ఆత్మీయంగా యెరూషలేము ఎవరండి చెప్పండి? మనమే ఆత్మీయమైన సంబంధమైన యెరూషలేము పట్టణస్తులం. ఆమేన్. మనమే సీయోను పిల్లలు. హల్లెలూయా. అయితే మనం ప్రభువులారా ఆ పట్టణస్తులు ప్రభు చేర్చుకోవాలని చూశాడు, కానీ వారు ఆయన ప్రభువులారా ఆయన స్వరం వినలేకపోయారు, ఆయన దర్శించిన కాలం గుర్తించలేకపోయారు. తిరిగి ఆ శాపము ఆ యొక్క పట్టణాన్ని ప్రజలు అనుభవించారు. కొంతకాలం వరకు ప్రభువులారా ఆ పట్టణము ఆ పాడైన దిబ్బగా ఆ స్థలం ఉండిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అలాగే నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రభువులారా ప్రభు దర్శించిన కాలం గుర్తించాలి. ఆ పడిపోయిన స్థితిలో మనం ఉండకూడదు, చెడిపోయిన స్థితిలో మనం ఉండకూడదు, దేవునికి దిగజారిన స్థితిలో మనం ఉండకూడదు, వెనకకు తిరిగిన స్థితిలో మనము ఉండకూడదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు సియోను లెమ్ము అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మహిమ మీ మీద ప్రకాశించినది అని యెషయా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా దేవుని స్తోత్రానికి ఒక ప్రభు నేను అనేక సార్లు ప్రభు నేను ప్రత్యేకంగా దర్శించాలని అనుకోకూడదు. ఆమేన్. నేను జ్ఞాపకం చేస్తూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి చెప్పండి? అనువుగా మలుచుకొని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ప్రభు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రభు ద్వారా అనేకులను దేవుడు దర్శించారు. అనేకులను దేవుడు వారి స్థితిని మార్చుకున్నారు, వారి పరిస్థితులు దిద్దుకున్నారు, వారి దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. ఆమేన్. యాకోబు దాటిన తర్వాత దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబును ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళి యాకోబు దేవుడును అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. అసలు యాకోబు అంటే ఎవడండి? మోసం. కానీ దేవుడు లాస్ట్గా తన జీవితాన్ని ఏం చేశాడు? యాకోబు దేవుడును అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఎందుకు? ఒక దొంగగా ఉన్నటువంటి మోసగానికి ఉన్నటువంటి జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు. ఆమేన్. అలాగే నేను జ్ఞాపకం చేస్తున్నాను పౌలును ప్రభువును సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేసి ఆ దొంగ ప్రభువులారా చివరి ఘట్టం ఉన్నటువంటి ఆ దొంగ దేవుని స్తోత్రం ఆ శిల్వ దృశ్యం ద్వారా జరుగుతున్న సంఘటన ద్వారా దేవుని చేత సంధింపబడి ఆ చివరి అవకాశాన్ని సైతం వాడుకొని ధన్యుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏశావు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఏశావు ఏం చేయలేకపోయాడు చెప్పండి? ఏం చేయలేకపోయాడు? అవకాశాన్ని మలుచుకోలేకపోయాడు. కనుక ఏమైనాడు చెప్పండి? ఆశీర్వాదం పొందగోరి ఆ తర్వాత వచ్చి కన్నీళ్లు విడిచినప్పటికీ కూడా ఆయన దర్శించిన కాలం అతను మర్చిపోయాడు కనుక, గుర్తించలేకపోయాడు కనుక భ్రష్టుడయ్యాడు అని రాయబడింది. ఆమేన్. హెబ్రీ పత్రిక చివరి వచనాల్లో మనం గమనిస్తున్నాం ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉన్నాడేమో చూడు అంటున్నాడు. ఆ మాట చదివి మనం ముగించుకున్నాం. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
చదవండి 12వ అధ్యాయం 15 వచ్చిన 14 నుంచి. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ భక్తును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారులను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఏదైనా చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి కృపను పొందకుండా మీరు తప్పిపోదురేమో అని ఆ ఏశావు వంటి భ్రష్టుడు, ఆ ఏశావు వంటి వారు ఎవరు కూడా ఉండకుండా జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు. ఆ తర్వాత ఏశావు ఏం చేస్తాడట? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోదు కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికలను మారు మనసు పొందు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదు. మారు మనసు పొందే అవకాశం అంటే ప్రభువులారా దేవుని కృపను పొందే అవకాశం దొరకలేదు. ఇంకా దేవుని దర్శన భాగ్యం అతను కలగలేదు. ఇంకా దేవుడు ప్రభువులారా దర్శించినటువంటి సమయాన్నే అతను నిరర్థకం చేసుకున్నాడు. అందును బట్టి భ్రష్టుడైపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు దర్శించినటువంటి కాలాన్ని గుర్తెరిగి, ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమయాన్ని గుర్తెరిగి ఆ ప్రభు చేర్చుకున్న ఆ యొక్క ప్రభుని ప్రేమను అతను హక్కును చేర్చుకోవాలని ప్రభు చూస్తున్నటువంటి ఆ ప్రేమ హస్తాలను మన వైపు చాపి ఉన్నాడు కనుక గమనించి ప్రభుకు సమీపస్తులుగా జీవిస్తూ ఆయన పట్టణం చూసి ఏడ్చిన స్థితి మనను చూసి ఆయన దుఃఖపడకుండా గాయపడకుండా మన ప్రభువుకు ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పెట్టు నేను జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించిన గాక. అందరు లేచినండి. ఎన్నోసార్లు దర్శించిన ఆయన స్వరంలో గుర్తెరగనటువంటి పరిస్థితి, దర్శించిన కాలంలో గ్రహించలేనటువంటి పరిస్థితి, ఆయన దర్శించినప్పటికీ పలుమార్లు వాళ్ళు హెచ్చరించినప్పటికీ మూర్ఖపు హృదయంతో మొండి హృదయంతో నన్ను కాదు అని భావించి ఇవి నాకు సరిపోయినవి కావేమో, ఇవి నన్ను గురించి కావేమో, ఇది నాకు కావాల్సిన హెచ్చరిక కాదేమో అన్నట్టుగా అనేక సార్లు నిర్లక్ష్యపు స్థితి, మూర్ఖపు స్థితి, లోబడంలోని స్థితి, అవిధేయతతో కూడినటువంటి స్థితి ఈ దేవుని విధానం. అవును, ఒకవేళ నీవు విడువబడితే అంత భయంకరం. ఒకసారి ఆలోచించు. రోమపత్రిక 1వ అధ్యాయంలో అంటాడు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను అని మనం గమనిస్తున్నాం. అలాంటి స్థితి రాకుండా దేవుడి ఇంకా సజీవులతో మనం నుంచి ప్రతి శోధనని, ప్రతి కీడుని, ప్రతి అపాయం మనం తప్పిస్తూ అనేక రీతిగా దేవుడు మనం దర్శిస్తూ మనం హెచ్చరిస్తూ మనం దిద్దడానికి, మనం ఎత్తుకోవడానికి, మనం చేర్చుకోవడానికి, మనం హత్తుకోవడానికి తను ఇంకా ప్రభుత్వ ప్రియులారా మన పట్ల ఇంకా తన ప్రేమను వెల్లడిపరుస్తూ తోడి తన పిల్లలను చేర్చుకుంటున్నారు. మనల్ని కూడా చేర్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నారు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో ఉత్సాహంతో ఆత్మీయ యాత్రను ఆరంభించారు. ఎన్నో ప్రభుత్వ ఆత్మీయ జీవితంలో కలలు కంటూ ఆత్మీయ యాత్రను ఆరంభించారు. దేవుని కొరకు వాడబడాలని ఒక దృష్టతను ఆత్మీయ యాత్రను ఆరంభించారు. నేను ఎక్కడికైనా దేవుని నామ మహిమ కొరకు నేను జీవిస్తానని ఒక గొప్ప తీర్మానంతో ఆత్మీయ యాత్రను ప్రారంభించాను. నేను ఎక్కడికి వాళ్ళ దేవుని నామ ఘనత కొరకు జీవిస్తానని ఒక ఒప్పందంతో ముందుకు సాగా. కానీ అనేక సార్లు బలహీనమైపోతున్నా, అనేక సార్లు వెనుక తిరుగుతున్నా, అనేక సార్లు పడిపోతున్నా, అనేక సార్లు త్రొట్టిల్లుచున్నా, అనేక సార్లు దేవుని నామానికి అవమానంగా తిరుగుతున్నా. ప్రియ దేవుని ఇది ఒక శ్రేష్టమైన సమయం. ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో పెద్దవారు డాక్టర్ దేవదాస్ గారు నాకు ప్రార్థన నడిపిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా కొరకు నా తండ్రి సిలువలో మరణించి తిరిగి మా కొరకు రానైనటువంటి ప్రభువా
నీ పాదాల దగ్గర సాగిపడుతున్నాం. మా జీవితాలను తండ్రి మీరు చేస్తున్నటువంటి మేలు లెక్కలేదని మీరు చేస్తున్నారు తండ్రి. అనేక పర్యాయాలు నాయన మేలును మర్చిపోతూ ఉన్నాము, తీర్మానాలు చేసుకుంటున్నాము. నా దేవా, నా తండ్రి, తీర్మానాలు విడిచిపెడుతున్నాము. ప్రభువా, నన్ను క్షమించండి. మీ పాదాల దగ్గర సాగిపడుతున్నాము. గొప్ప దేవుడు, సమస్తము చేయగల సామర్థ్యము కలిగినటువంటి తండ్రి నాయన, నా తండ్రి, మీరు మమ్మల్ని దర్శించిన కాలంలో, మీ దర్శన కాలంలో నా తండ్రి మేము అనేక పర్యాయాలు నా తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి పనుల్లో పడి నా తండ్రి నాయన మేము కృతజ్ఞత లేనటువంటి వారమై మరచిపోతూ ఉన్నాం. ప్రభావం క్షమించండి. నీ పాదాల దగ్గర సహాయపడుతున్నాం. అయ్యా నా తండ్రి నాయన, మీరైతే మా యొక్క అదే ప్రేమ, అదే వ్యాధ్యముల తండ్రి మా జీవితాల్లో కలుగజేసిన తండ్రి, మమ్మల్ని కనికరిస్తూ మా జీవితాల్లో నాయన తండ్రి మేలులను చేసినటువంటి ప్రభువానికి స్తోత్రాలు. నాయన నా తండ్రి, నీ వైపు మేము కండెత్తుకుంటున్నాం. నీవు నా తండ్రి, నా దేవ, మీరు దర్శించినప్పుడు నాయన మేము ఎరుగుబట్టడము తెలుసుకున్నటకు, మీరు దర్శించినప్పుడు మీ దర్శనం ద్వారా మేలను మేము పొందడము మీ కృప దయచేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా నాయన నా తండ్రి, ఆయన ఈ యొక్క సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, నాయన నా తండ్రి, దాసుని బట్టి స్తోత్రాలు. ఆయన మా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నీ దర్శన కాలాన్ని మేము గుర్తుపట్టడం కృప దయచేయండి. ఈ దర్శన కాలం యొక్క మేలు మా జీవితంలో అనుభవించడానికి కృప దయచేయండి. మీకు స్తుతి స్తోత్రాలు తెలిపిస్తూ మీ సన్నిధానంలో సాగినప్పుడు నన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ మీరు మా కొరకై ఉన్నారని, మాకే మేలుగా చేస్తూ ఉన్నారని తెలుసుకోవడం కృప దయచేయండి. మా రక్షకుడు మీ కుమారుడైన యేసు స్వామి దివ్యనామాన్ని బట్టి వేడుకొని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన కలిగేసిన భాగ్యం కలిగి స్తోత్రాలు. అలాగే మీ వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. అలాగే మీ బిడ్డలను ప్రేమించి తెచ్చినటువంటి ఆత్మను దీవించండి. రెట్టింపు ఫలితాలు మీ బిడ్డలకు అనుగ్రహించి సమృద్ధి చేత నింపిన ప్రభువానికి స్తోత్రములు. మా ఆత్మస్థితిని మేము దిద్దుకొని మీకు ఇష్టం జీవించే కృప మాకు అనుగ్రహించున్నాం. ఈ వారం అంతా మా పనుల్లో, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి జయములు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తుడైన దేవుని ప్రేమ, మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిరంతరం మనకు తోడుగా ఉండి దినదినము ఆయన సమీపస్తులు జీవించటకు కృప చూపును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు నామమునకే జయం. యేసు రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.